మీరు యూ హావ్ కమ్ బ్యాక్ విత్ Yes. బైకర్. Yes. పిల్లలు కూడా బిజీగా ఉన్నారు. Yes. జీవిత గారు షీ ఈజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. Yes. ఆవిడ కమ్‌బ్యాక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె కమ్‌బ్యాక్ ఉంటుందా? యాస్ ఎన్ యాక్ట్రెస్‌గా చాలా మంచి వాక్యూమ్ ఉంది ఈ రోజున. ఒక మదర్ క్యారెక్టర్స్ గాని, కొంచెం డిఫరెంట్ అలా క్యారెక్టర్స్ చేయడానికి చాలా మంది అడుగుతున్నారు. హ్మ్. బట్ ఏంటంటే జీవితం లేకపోతే మాకు పని అవ్వదు. మా జీవితం లేకపోతే జీవితం లేదు. అవును, జీవితం మా ముగ్గురిని చూసుకోవడం ఆవిడే. హ్మ్. ఆవిడ లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోతే అంత సఫరర్స్ మేమంతా. హ్మ్. సో అందువల్ల మేము పంపించడం లేదు. వారి దుర్మార్గం, అన్యాయం. పాలిటిక్స్ కూడా అదే ఆ. పాలిటిక్స్ వెళ్తే ఆ. మేమంతా అవును చాలా పెద్ద ఇది అయిపోతుంది అని నో మా పిల్లలు మేము కలిసి తీసుకున్న నిర్ణయం. మీ స్వార్థం కోసం ఒక నటీమణిని, ఒక ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నారు మీరు. కథ అలాగే ఇంకా అలాగో లేదు, అందరి దగ్గర నుంచి కాపాడుతున్నానేమో కదా. సో ఆవిడ యాక్ట్ చేసి అందరు బాధపడకూడదు అని ఆపేస్తున్నానేమో. సార్, ఇప్పుడు గతంలో జరిగిన వివాదాలు, గొడవలు, ఆ అపోహలు అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తా తప్పకుండా. అంతే. అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు. వాళ్ళ సినిమాలో విలన్గా అవకాశం వస్తే చేస్తా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి చేయకుండా దేనికి? కానీ నాకు ఒక డౌట్, విలన్గా చేస్తే తర్వాత చూసే వాళ్ళందరూ ఏ మాట అంటారంటే మీరు సినిమా చేయండి, విలన్గా చేయొద్దు అన్నట్టు అంటారో ఏంటో. ఎందుకంటే తలంబరాలు అప్పుడు అనేవారు. సో ఇప్పుడు మీ కమ్బ్యాక్ మేము చాలా హ్యాపీ, చాలా సినిమాలు చేయండి అని జనాలు చెప్పేటప్పుడు ఒకటి విలన్గా చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి రిజల్ట్ అని. అంటే సార్ అప్పుడు అది తక్కువ. అవునవును, అప్పుడు బాగా వీరు సింగిల్ ఉన్నారు, బాగా ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. సార్ మెయిన్ అంటే మీరు తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు కానీ జీవిత గారు కానీ కొన్ని మహాశిష్యుల ద్వారా మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. తెలిసి చాలా చేసి తెలియకుండా చాలా చేశారు. మేము కళ్ళెదురుగంట చూసిన సందర్భం అవన్నీ మీకు ఈరోజు కాపాడాయి అంటే అని అడిగితే ఏం చెప్తారు? మీరు చేసిన ధర్మం తలైకాకుం, ధర్మం తలైకాకుం అంటే తలనే కాపాడుతుంది. నువ్వు చేసే ధర్మం నీ తలని కాపాడుతుంది అన్నట్టు తమిళ్లో సేయింగ్ ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడు మనం చేసే మంచి కార్యక్రమం మనల్ని కాపాడుతుంది, మనకు మంచి చేస్తుంది, అందులో డౌటే లేదు. రాజు